చూశాడు, చదించాడు, ఓ రకంగా చెప్పాలని వదిలేశాడు. అతనికి ఇంకా ఆళ్ళు లేదు, ప్రజల ఓట్లే లేదు, వీళ్ళ సంగతి చూడాలనుకున్నాడు. ప్రతిపక్షాల మీద కక్షలాగా ఉంటది కాబట్టి సహజంగా అతని స్వభావం అలాంటిది, మనం తెలుసుకోవాలంటే. రైట్ సార్. ప్రసాద్ గారు నమస్కారం సార్. ఈడీ ఎంటర్ అయింది ప్రస్తుతం. అయితే ఈ శర్వాణి డిస్టిలరీ డైరెక్టర్ చంద్రారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది, 28 తారీఖు రమ్మని చెప్పారు. ఇంకా ఏంటి, ఎన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి ఏంటి అసలు సార్? సార్ ప్యానెల్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇప్పుడే సార్ అసలు కథ సినిమా స్టార్ట్ అయింది ఇక్కడే. నిన్న మొన్నటి వరకు ఇది మా కక్ష సాధింపు, మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈ పాట అందుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని బురద జల్లటం, మా పైన ఇది చేస్తాం, మేము ఎదుగుతున్నాం, మాకు ప్రజల్లో వస్తున్న ఆధారం చూసి ఇది చేస్తున్నారు, ఈ తరహా డైలాగులు స్టార్ట్ చేసినారు. ఎప్పుడైతే ఈడీ వచ్చిందో క్రిస్టల్ క్లియర్ గా ఇది జరిగి తీరాల. ఎందుకంటే మద్యం డబ్బుతో సంపాదించినటువంటి డబ్బుతో వీళ్ళు కొన్నటువంటి ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఈడీకే ఉంటుంది. మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 PMLA యాక్ట్, దాన్ని ప్రయోగించి చంద్రారెడ్డికి, శర్వాణి బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. మనం అప్పుడు ఆంధ్ర గోల్డ్ అని ఉట్టిగా ప్రచారం చేసినాం. ఆంధ్ర గోల్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు మతలబు ఈ రోజు బయట వస్తుంది. ఆంధ్ర గోల్డ్ అంటే చాలా మందికి ఏదో చీప్ లిక్కర్ అనుకున్నది. చీప్ లిక్కర్ కాదు, దీని వెనకాల పెద్ద ఎత్తున పెద్ద నాయకులు ఆంధ్ర గోల్డ్ వాళ్ళ పేరు అదే పెట్టుకున్నారు, గోల్డ్ స్మగ్లింగ్. గోల్డ్ ఆంధ్ర గోల్డ్ అంటే చీప్ లిక్కర్ అనుకున్నారు. దీని వెనకాల చీఫ్ మినిస్టర్ ఉన్నాడన్న విషయం మనం అదొకటి వాళ్ళకది ఆంధ్ర గోల్డ్, అది దాని ద్వారా బంగారం కావచ్చు, విచ్చలవిడిగా డబ్బు కావచ్చు సంపాదిస్తున్నారు. కానీ ప్రజలకు మాత్రం నాసిరకం మందు ఇచ్చారు. మద్య నిషేధం చేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా మాట నిలబెట్టుకున్నాడు. ఆయన మద్యాన్ని నిషేధించేసినాడు, పూర్తిగా నాసిరకం మద్యం తీసుకొని జనాన్ని విదేశాడు. అదే ఆయన దృష్టిలో మద్య నిషేధం అంటే. మనమేమనుకున్నాము, మద్యాన్ని పూర్తిగా నిషేధించేస్తాడు, ఈ పక్క ఏం ఉండదు, ఇంకా తాగడానికి లిక్కర్ అనేది దొరకదు అనుకున్నాం మనం. కాకుంటే ఆయన దృష్టిలో ఏంటంటే మద్యం క్వాలిటీ ఉన్న మద్యం మొత్తం నిషేధించేసి, ఏదేది మెక్డోవల్స్ అయితే ఏమి, జానీ వాకర్ అయితే ఏమి, టీచర్స్ అయితే ఏమి, బ్లెండర్ స్ప్రైడ్, ఇట్లాంటివన్నీ ఇది ఒరిజినల్ మద్యాలు. మధ్యలో వస్తున్నా మీరు అంటే అనిపిస్తుంది మద్యపాన నిషేధం చేసి ఒకవేళ తాగుతే చచ్చిపోవడమే, అంతే, తాగితే మద్యపాన నిషేధాన్ని సావటమే. అంటే అంత కఠినంగా వ్యవహరించిండు ఆయన అన్నట్టు. చాలా కఠినమైనటువంటి మద్య నిషేధం చేసాడు ఆయన. కఠినమైన మద్య నిషేధం చేసి పూర్తిగా నాసిరక మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టేసాడు. ఈ ఇచ్చినటువంటి మద్యం అంతా కూడా కాలకూట విషయం లాంటిది. అది ఈ రోజు అసలు పాయింట్ వస్తే ఈడీ ఎంటర్ అవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈడీ ఎంటర్ అయిందంటే దాని వ్యవహారం ఆషామాషి ఉండదు, దాని యొక్క ఇన్వెస్టిగేటివ్ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. ఇది జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర మద్యం ద్వారా సంపాదించిన డబ్బులన్నీ పుష్కలంగా దాదాపు 10,000 కోట్లు దాకుంటాయి. మనం అనుకునేది రఫ్గా 3,500 కోట్లు అనుకున్నాం, కానీ 10,000 కోట్లు దాకుంటుంది. ఈ యొక్క ఇది చూడండి మీరు, ఇంకా కూడా మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కూడా చెప్పారు వాళ్ళు, ఇది ఇంకా కూడా పెరగొచ్చు ఇన్వెస్టిగేషన్ కనుక తీస్తే అని చెప్పారు. ఈ డబ్బులు ఎప్పుడైతే చేతిలో ఉంటుందో వాళ్ళు ఏ పనైనా చేయగలరు, డబ్బు ఉంటే ఏదైనా చేయగలరు వీళ్ళు. ఇప్పుడు నేను చూడండి, మిథున్ రెడ్డి గారికి కుర్చీ కావాలంట, పార్లమెంట్ సమావేశాలు చూడడానికి టీవీ కావాలంట, మంచం కావాలంట, దిండు కావాలంట, ఇంట్లో నుంచి భోజనం కావాలంట, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇదే సాధారణ ఖైదీకి ఇస్తారా? నేరం చేసిన ఎంపీ అయినా ఇంకొకడైనా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే కదా. మరి ఎందుకో కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మనం అయితే ప్రశ్నించలేము. ఇన్ని ఫెసిలిటీస్ ఉంది, యోగా చేసుకునేదాన్ని మ్యాట్ కావాలంట, షటిల్ ఆడుకునేదాన్ని షటిల్ బ్యాట్ కావాలంట, సరే ఇన్ని పెట్టుకున్నాడు. ఇంకా ఆయన జైల్లో ఉంటే ఏమి, దస్తా బుక్కులు బస్తా పెన్నులు కావాలంట. పెన్నులు బుక్కులు అంటే బుక్కులు ఏంది, క్రిమినల్ బుక్కులు, తెల్ల బుక్కులు, ఏదేది ఎవరు ఇది చేయాలా. వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా, పేర్లు అయితే బుక్కులు రాసి పెట్టుకుని మళ్ళీ నేను చూస్తాను, నేను 2029లో వస్తానని చెప్పి. కాబట్టి పేర్లు రాసుకునేదని బుక్కులు గిక్కులు తీసుకోండొచ్చు, బస్తా బుక్కులు పెన్నులు. ఏం రామకోట ఏమైనా రాస్తాడా, లేకుంటే ఇంకేమైనా వేమన పద్యాలు రాసుకుంటాడో మనకి తెలియదు. మొత్తానికైతే ఇన్ని ఫెసిలిటీస్ వచ్చింది. ఇవన్నీ వచ్చిందంటే డబ్బు ఉండబట్టే కదా.
కాస్ట్లీ అడ్వకేట్స్ పెట్టుకోవడం, వీళ్ళు పోయి చూడండి రాజమండ్రిలో విల్లాలు కొన్నారట, రెండు అపార్ట్మెంట్లు కొనుక్కున్నారట. మొత్తం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి టీం ముఠా పోయి రాజమండ్రిలో దిగుండది పెద్ద ఎత్తున. అక్కడ కూడా ఒక చిన్నపాటి స్కిట్ అనమాట. వీళ్ళు పోయి ఆడి దిగిన వెంటనే జనాలు రావటం, జేజేలు పలకటం మిథున్ రెడ్డికి, ఇవంతా కూడా ఆర్గనైజ్డ్ మాస్. ఆడ పోయి విల్లాలు కొనటము, అపార్ట్మెంట్లు కొనటము, అక్కడ పోయి టెస్ట్ చేయటము, ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతుందని డబ్బుతో. కాబట్టి ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీకి ఉన్నటువంటి అధికారంతో ఆస్తులు జప్తు చేస్తుంది. ఆస్తులు జప్తు చేసి తీరాలి. అప్పుడే ఈ 3,500 కోట్ల రూపాయలు కనుక లిక్విడ్ మనీ వాళ్ళ చేతిలో ఉంటే ఇంకేమన్నా కూడా చేస్తారు, విదేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆస్తులు జప్తు చేస్తారో, వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఇల్లీగల్ లెక్కలతో నాసిరకమైన మద్యంతో వీళ్ళు కొన్నటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేసి అటాచ్మెంట్ చేయాలి. అప్పుడు ఈ కేసు మరింత స్ట్రాంగ్ గా ప్రజలు కోరుకునే విధంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కనుక చూస్తే ఈ యొక్క మద్యం స్కామ్ లో పబ్లిక్ అఫీషియల్స్ పాత్ర తేల్చాలి, చాలా ఇంపార్టెంట్ పాత్ర ఇది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది పొలిటికల్ ఉన్నారు, హై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేసినారు, హై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, రాజకీయ నాయకులు ఉన్నారు. అధికారుల పాత్ర కూడా దీంట్లో చాలా ఉంది. అధికారులు లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగే ఛాన్స్ లేదు. వాళ్ళని కూడా పట్టుకురావాల్సిందే, వాళ్ళకు కూడా బాధ్యత తెలియాల. మనం డబ్బులకు కక్కుర్తిపడి ఏదో పనులు చేసి దాని యొక్క పర్యవసనం ఏ విధంగా ఉంటుందని అధికారులకు తెలియాలి. అందులో భాగంగానే ఆయన చెప్పాడు కదా, ఆ దీంట్లో ఆ సత్యకుమార్ అనేటువంటి ఒక అతన్ని మిథున్ రెడ్డి ఏ విధంగా మభ్యపెట్టి డి సత్యప్రసాద్ అనే అతన్ని మభ్యపెట్టి మిథున్ రెడ్డి విత్ ఎ ప్రామిస్ టు గివ్ కన్ఫర్డ్ ఐఏఎస్, ఒక అసిస్టెంట్ కమిషనర్ స్థాయిని తీసుకుని నేను ఐఏఎస్ చేసేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి మొత్తం ఈ లిక్కర్ సిండికేట్ కి ఆయన్ని మానిటరింగ్ ఆఫీసర్ గా పెట్టి దాదాపు 3,500 కోట్లు ఒక అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉద్యోగిని పెట్టి చేశారు. వీటన్నిటికీ కూడా ఒక కన్క్లూజన్ రావాలంటే, దాచిపెట్టిన భూమిని విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే తప్పకుండా ఈడీతో విచారణ జరిపించాలి. కాస్త లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఈడీ ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో అసలు గజ దొంగలంతా బయట వస్తారు. ఇప్పుడు వచ్చి పట్టుకొచ్చిందంతా కూడా పిల్ల పక్కీలు, ఒక ఇద్దరు తప్పించి బిగ్ ఫిషర్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ అరెస్ట్ లో, ఒకటి వచ్చి మిథున్ రెడ్డి, రెండోది వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా పెద్ద తలకాయలు బయట. మీరు గతంలో చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఈ గేట్లను దన్నడం, గోడలు దన్నడం ఇవన్నీ చేస్తున్నాడు. మరి సార్ నేను చెప్పినవన్నీ 1 by 1 క్రానలాజికల్ ఆర్డర్లు జరుగుతానే వస్తుంది. చెప్పినా మీరు నేనే మాట్లాడుకున్నాం ఒక 15 days బ్యాక్. నారాయణ స్వామిని పిలిపిస్తారు చూడండి అని చెప్పిన, ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామికి నోటీస్ పోయింది. ఇక్కడ జోక్ ఏంటంటే ఎవరికైతే నోటీస్ పోతుందో అప్పటి వరకు బలంగా ఉంటారు సార్, మీడియా ముందు గంభీరాలు బలుగుతుంటారు. నోటీసులు పోయిన వెంటనే నా గుండె నొప్పి ఉంది, నా కీళ్ళు నొప్పి ఉంది, నా కాలు నొప్పి, నా తల నొప్పి అని చెప్పి గుడ్డు సాకులు చెప్తున్నారు. పేర్ని నాని కూడా అప్స్కాండ్ కదా, కనబడట్లేదు, ఎడిపోయాడు. ఆయన మొన్నటి దాకా కన్ను